హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. అనదర్ డే అనదర్ వీడియో. ఈరోజు మనం పిక్ లిస్ట్ గురించి నేర్చుకుందాం అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పిక్ లిస్ట్ అండ్ డిపెండెంట్ పిక్ లిస్ట్ గురించి చూద్దాం. ఇలాంటి మరిన్ని సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కంట్రోలింగ్ పిక్ లిస్ట్ ఆర్ చెక్ బాక్స్ అంటే బేసిక్గా ఒక ఫీల్డ్స్లోని సెలెక్షన్స్ అనదర్ ఫీల్డ్లోని ఆప్షన్స్పై డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంట్రీ ఫీల్డ్లో యూఎస్ఏ పిక్ లిస్ట్ని సెలెక్ట్ చేస్తే స్టేట్ పిక్ లిస్ట్ యూఎస్ఏ రిలేటెడ్ స్టేట్స్ మాత్రమే చూపిస్తుంది. సో బేసిక్గా కంట్రోలింగ్ చెక్ బాక్స్ ఆర్ పిక్ లిస్ట్ అనేవి ఒకదానికొకటి కంట్రోల్ చేయబడతాయి. లైక్ కాలం ఏ అనేది కాలం బిని కంట్రోల్ చేస్తుంది. మీరు కాలం ఏ నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కాలం బిలో ఆటోమేటిక్గా ఏ రిలేటెడ్ వాల్యూ సెలెక్ట్ అవుతుంది. అంటే అవి కంట్రోలింగ్ చెక్ బాక్స్ ఆర్ కంట్రోలింగ్ పిక్ లిస్ట్స్ అనమాట. డిపెండెంట్ పిక్ లిస్ట్ అంటే బేసిక్గా కంట్రోలింగ్ ఫీల్డ్లో సెలెక్షన్ ద్వారా వాల్యూస్ని డిటర్మైన్ చేయబడతాయి. డిపెండెంట్ పిక్ లిస్ట్ బేసిక్గా రిలివెంట్ ఆప్షన్స్ని చూపించడం ద్వారా డేటా యాక్యురసీని అండ్ యూజర్స్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంట్రీ ఫీల్డ్లో కెనడా పిక్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే సో స్టేట్ పిక్ లిస్ట్లో ఓన్లీ కెనడా రిలేటెడ్ స్టేట్స్ మాత్రమే చూపిస్తాయి. లైక్ మీరు ఏదైనా కాలం ఏ నుంచి చూస్ చేసుకుంటే కాలం బిలో కాలం ఏ రిలేటెడ్ వాల్యూస్ మాత్రమే కనిపిస్తాయి. నేను మీకు దీని విజువల్ డిమాన్స్ట్రేషన్ చూపిస్తాను. సో మీకు డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ అండ్ డిపెండెంట్ పిక్ లిస్ట్ గురించి అర్థమవుతుంది. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అండ్ అగైన్ ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి అండ్ అగైన్ గో టు ద ఆబ్జెక్ట్ మేనేజర్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ అయిన స్టూడెంట్లోకి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలి. దెన్ క్లిక్ ఆన్ న్యూ ఇన్ దట్ టు క్రియేట్ న్యూ ఫీల్డ్. అండ్ డేటా టైప్ వచ్చేసి ఇక్కడ పిక్ లిస్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ మీరు లేబుల్ నేమ్ ఎంటర్ చేయాలి, లైక్ 2.0 కంట్రీ 2.0 అండ్ ఎంటర్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికా, సౌదీ and China, like that. And then click on next. ఇప్పుడు మీరు ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ప్రొఫైల్స్కి చూస్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ మీరు దీన్ని పేజ్ లేఅవుట్లో చూపించాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇప్పుడు మళ్ళీ అనదర్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం ఫర్ డిపెండెంట్ పిక్ లిస్ట్. అగైన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ అండ్ సెలెక్ట్ డేటా టైప్ యాస్ పిక్ లిస్ట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇప్పుడు మనం లేబుల్ నేమ్ ఎంటర్ చేయాలి, లైక్ స్టేట్ and enter values. For example, A, B and C. And then click on next and again click on next and then save. ఇప్పుడు మనం 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, కంట్రీ 2.0 అండ్ స్టేట్. సో ఇప్పుడు మీరు వాటిని కంట్రోలింగ్ ఆర్ డిపెండెంట్ ఫీల్డ్గా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలి, మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఫీల్డ్ డిపెండెన్సీని క్లిక్ చేయాలి అండ్ దెన్ క్లిక్ ఆన్ న్యూ. అండ్ దెన్ మీరు వీటిలో కంట్రోలింగ్ ఫీల్డ్గా ఏం చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, విచ్ ఈస్ 2.0 అండ్ డిపెండెంట్ ఫీల్డ్గా స్టేట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు వాల్యూస్ని ఒకదానితో ఒకటి మ్యాప్ చేయాలి. ఇక్కడ నేను ఆఫ్రికా కోసం స్టేట్ వాల్యూ ఏ అని తీసుకుంటున్నాను అండ్ దీనిపై క్లిక్ చేసి వాల్యూని క్లియర్ చేయాలి. అండ్ సౌదీ కోసం స్టేట్ వాల్యూ బి తీసుకుంటున్నాను అండ్ చైనా కోసం స్టేట్ వాల్యూ సి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు కంట్రోలింగ్ పిక్ లిస్ట్ అండ్ డిపెండెంట్ పిక్ లిస్ట్తో మ్యాప్ చేశారు. నౌ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మీరు ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు 2 ఫీల్డ్స్. వన్ ఈజ్ కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ సెకండ్ వన్ డిపెండెంట్ ఫీల్డ్. ఇప్పుడు మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా, దెన్ మీకు స్టేట్ ఫీల్డ్లో
ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఏం కనిపించట్లేదు. సో మీరు దీన్ని ఇక్కడ సేవ్ చేయొచ్చు. సేమ్ మీరు కంట్రీ ఫీల్డ్లో సౌదీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టేట్ ఫీల్డ్లో ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే కనిపిస్తుంది. సో మనం ఆప్షన్ బి సెట్ చేస్తాము. సో ఇక్కడ ఎటువంటి మెస్ ఉండదు. సో ఇది మీ ఓన్ చాయిసెస్తో పిక్ లిస్ట్ వాల్యూస్ని క్రియేట్ చేయడానికి ఈజీ వే అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మనము ఈరోజు డిఫరెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ డిపెండెంట్ ఫీల్డ్ గురించి నేర్చుకున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.